హాయ్ హలో అందరికీ ఈరోజు నేను మీకు లెమన్ పికిల్ ఎలా పెట్టాలో చూపించబోతున్నాను. అందుకోసం మనం ఎక్కువ క్వాంటిటీలో లెమన్స్ అనేది తీసుకోవాలి. యాక్చువల్గా నిమ్మకాయ అనేది బాగా పెద్ద సైజులో కొంచెం పండి ఉంటే బాగా వస్తుంది పచ్చడి అనేది. నాకైతే ఇలా పచ్చిగా కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి. సో తప్పదు కదా, ఇంకా పెట్టేస్తున్నాం అనమాట. ఒక నిమ్మకాయని ఇలా 4 పేడ్లాగా కోసుకోవాలి. సో చూస్తున్నారు కదా, 4 పీసెస్ లాగా ఎలా కట్ చేశానో. సో అలా కట్ చేసిన తర్వాత అందులో ఉన్న గింజలు అనేటివి మొత్తం తీసేసేయాలి. ఎందుకంటే పచ్చడి కలిపిన తర్వాత గింజలు ఎక్కువగా ఉంటే చేదు వచ్చేస్తుంది పచ్చడికి, అండ్ అలాగే మనకి తినడానికి కూడా అనీజీగా అనిపిస్తుంది కాబట్టి. సో అన్ని నిమ్మకాయల్ని ఇలా 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నిమ్మకాయలన్నిటినీ మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. నిమ్మకాయ పచ్చడి నిజంగా చాలా బాగుంటుందండి. కానీ ఎక్కువగా తినరు, ఎందుకంటే పుల్ల పుల్లగా ఉంటుందని చెప్పి. ఎప్పుడైనా మనకి ఫీవర్ వచ్చినప్పుడు లేదంటే కొంచెం పుల్లగా ఏమైనా తినాలనిపించినప్పుడు నిజంగా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా నిమ్మకాయ ముక్కలన్నిటినీ కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముక్కలన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఇందులో దొడ్డు ఉప్పు అంటారు కదా, కల్లుప్పు, దాన్ని వేసుకోవాలి. ఇది మరీ ఎక్కువగా వేసుకోకూడదు అండ్ అలాగే తక్కువ కూడా వేసుకోకూడదు. సరి అయిన క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట. మనం ముక్కలకి తగ్గట్టు వేసుకోవాలి. అప్పుడే ముక్కలు అనేది బాగా మగ్గుతాయి. చూస్తున్నారు కదా, ఈ కల్లుప్పు అనేది వేసుకున్న తర్వాత ముక్కలన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కలన్నిటినీ కలుపుకున్న తర్వాత మనం ఏదైనా ఒక డబ్బా తీసుకొని దాంట్లో వీటిని 3 డేస్ స్టోర్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ ముక్క అనేది మగ్గుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపిన ముక్కలన్నిటినీ ఒక డబ్బాలోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని ఒక 3 డేస్ వరకు పక్కన స్టోర్ చేసుకోవాలండి. ఇలా స్టోర్ చేసుకున్న ముక్కల్ని మళ్ళీ 3 డేస్ తర్వాత తీసి ఎండలో ఆరబెట్టుకోవాలి. వీటిలో ఉన్న తడి మొత్తం పోతుంది, అలాగే ముక్క అనేది గట్టిపడుతుంది అనమాట. చూసారు కదా, ఇన్ని గింజలు వచ్చేసాయో. వీటిని పచ్చడిలో వేయడం వల్ల చేదు వచ్చేసి తినేటప్పుడు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అండ్ చూసారు కదా, 3 డేస్ తర్వాత ముక్కలన్నీ ప్యూర్ ఎల్లో కలర్లోకి వచ్చేసాయి. ముక్క అనేది బాగా మగ్గిందనమాట. అండ్ ఇలానే ఒక 2 డేస్ కానీ 1 డే కానీ ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఆరబెట్టుకున్న ముక్కలు అయితే ఇలా వచ్చేసాయి. బాగా మగ్గిపోయాయి అన్నమాట ముక్క. ఇంకా ఇవి నేను తీసుకున్న ముక్కలు అయితే కొంచెం పచ్చివి కాబట్టి ఇలా ఉన్నాయి. ఎల్లో కలర్ అయితే ఇంకా బాగా మగ్గిపోతాయి అన్నమాట. అలాగే ఇందులో తగినంత పసుపు అనేది వేసుకోవాలి. తర్వాత కారం అనేది ఎక్కువగానే పడుతుందన్నమాట. ఎందుకంటే ఇది పులుపు కాబట్టి కారం, ఉప్పు అనేవి ఎక్కువగా పడతాయి. పులుపు కారాన్ని, ఉప్పును చంపేస్తుంది కదా. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉప్పు అండ్ కారం మన ముక్కలకి తగ్గ క్వాంటిటీలో తీసుకొని, అలాగే ఆవాలు, మెంతులు వేయించుకొని మిక్సీ పట్టేయాలన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన మెంతులు, ఆవాల పౌడర్ అనేది ఈ నిమ్మకాయ ముక్కల్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఉప్పు, కారం, అలాగే పసుపు, మెంతి, ఇంకా ఆవాల పిండి ఈ విధంగా వేసుకోవాలి. అదేవిధంగా ఇందులోకి కావాల్సిన ముఖ్యమైనది వెల్లుల్లి రెవ్వలండి. ఏ పచ్చట్లో అయినా సరే వెల్లుల్లి రెవ్వలు వేస్తేనే టేస్ట్ అనేది బాగా ఉంటుంది. కంపల్సరీగా వెల్లుల్లి రెవ్వలు పచ్చడికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా వెల్లుల్లి రెవ్వలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కారం, ఉప్పు, పసుపు, అలాగే ఈ పిండి మొత్తం అంతా ఈ ముక్కలు అనేది బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. పెట్టే ఈ వంటలు నేను చేసినవే కాదండి, మా అత్తయ్య గారు చేస్తారు. యాక్చువల్గా ఇలాంటి పచ్చళ్ళు పెట్టడం, జున్ను చేయడం, అప్పట్లో చేసే వంటకాలు లాంటివన్నీ కూడా నాకు రావన్నమాట. ఏదైనా నాకు తెలియని దాన్ని మా అత్తయ్య దగ్గర నేర్చుకుంటాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా పచ్చడి కలుపుతుంటే నాకైతే నిజంగా నోట్లో నీళ్ళు ఆగలేదన్నమాట. సో అంత కలర్ఫుల్గా అనిపించింది. అండ్ ఇందులోకి పల్లీల ఆయిల్, మనం ఏ పచ్చళ్ళలోకైనా పల్లి ఆయిల్ యూజ్ చేస్తాం కదా. సో అదేవిధంగా ఇందులో కూడా పల్లి ఆయిల్ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ పచ్చడి కలిపేటప్పుడు నిజంగా పక్కన ఉన్న వాళ్ళకైతే మాత్రము అసలు ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. సో ఇలా పచ్చడి మొత్తం బాగా ఆయిల్ అండ్ అలాగే ఈ కారం, ఉప్పు అన్నీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పచ్చడిని ఒక జాడీలో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది, కానీ మాకు జాడీ ఇక్కడ లేదు. అందుకోసం మేము డబ్బాలోకే స్టోర్ చేసుకుంటున్నాము. అండ్ ఇలా స్టోర్ చేసిన పచ్చడిని మళ్ళీ 3 డేస్ తర్వాత, అది ఏ పచ్చడి అయినా సరే అండి, మనం ఒకరోజు కలిపిన తర్వాత మళ్ళీ 3 డేస్ తర్వాత మనం దాన్ని మళ్ళీ ఆయిల్ వేసి కలపాల్సి ఉంటుంది. సో ఇలా స్టోర్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ 3 డేస్ అయినాక మళ్ళీ దీన్ని మనం ఆయిల్ వేసి కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఎంతో రుచికరమైన నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపించేశాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.